కీర్తనల గ్రంథము 115వ కీర్తన 11వ వచనము. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి. ఆయన వారికి సహాయము, వారికి కేడము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము యేసుక్రీస్తు ప్రభు భక్తులము, అవునా? యేసుక్రీస్తు ప్రభు భక్తులు ఆయన యందే నమ్మకం ఉంచాలి. నువ్వు యేసుక్రీస్తు ప్రభు మీద నమ్మకం ఉంచితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభు మీద నీకు భయభక్తులు కలిగి ఉంటే యేసుక్రీస్తు ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఏ రూపంలో అయినా సహాయం చేస్తాడు దేవుడు నీకు. కొన్ని సందర్భాల్లో నీకు దేవుడు సహాయం చేయడానికి వచ్చినా కానీ నువ్వు గుర్తించలేకుండా ఉన్నావు. కొన్ని సందర్భాల్లో గుర్తించలేకపోతూ ఉంటావు. దేవుడు నీకు సహాయం చేయడానికి నీ దగ్గరికి వచ్చినా కొన్ని సందర్భాల్లో నువ్వు గుర్తించలేవు. నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒక పెద్ద హోటల్ ఉందంట. ఆ హోటల్లో ఒక చక్కని మేనేజర్ ఉన్నాడు. ఒక సర్వీస్ చేసే ఒక ఆవిడ ఉంది, ఒక అమ్మాయి ఉంది, సర్వీస్ చేస్తూ ఉంది. ఒక అమ్మాయి సర్వీస్ చేస్తూ ఉంది. అయితే ఆ హోటల్ చాలా రిచ్. అక్కడికి సామాన్యులు ఎవరు రారు, చాలా పెద్ద హోటలు. ఒకరోజు ఆ హోటల్ దగ్గరికి ఒక అడుక్కునేవాడు వచ్చాడు. ఒక అడుక్కునేవాడు వచ్చి చాలా చిరాకైన బట్టలతో, ముసలివాడు, చూడ్డానికి చాలా చిరాగ్గా ఉన్నాడు. అతడు వచ్చి హోటల్లోకి వెళ్తుంటే ఆ మేనేజర్ గబగబా పరుగున తన కుర్చీలోంచి దిగొచ్చి, ఏ బెగ్గర్, బ్లడీ బెగ్గర్, గెట్ అవుట్. నీవు నా హోటల్లోకి రావడానికి వీరలేదు, నీకు నా హోటల్లో స్థానం లేదు. ఇలాంటి వాళ్ళకి నా హోటలు ఇదేమీ ఊరికినే రాదు, చాలా కాస్ట్లీ హోటల్. నువ్వు ఇందులోకి వస్తే నా కస్టమర్లు అందరూ చిరాకుపడి నా హోటల్కు ఉన్న మంచి పేరు చెడిపోద్ది, పో బయటికి పో అని గెట్టేస్తున్నాడట. ఈ లోపల ఎవరైతే సర్వర్, ఒక లేడీ, ఒక అమ్మాయి ఉందో, ఆమె గబగబా వచ్చి జరుగుతున్నటువంటి ఈ సిచ్యువేషన్ అంతా చూసి గబగబా వచ్చి, అయ్యో సార్ మేనేజర్ గారు, ఎందుకు ఆయన్ని మీరు పంపేస్తున్నారు? ఒకవేళ ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయేమో, మనము ఎవరు వచ్చినా సర్వ్ చేయాలి కదా, డబ్బులు ఇచ్చి ఎవరు వచ్చినా మనం హోటల్లో మనం ఫుడ్ పెడతాం కదా, ఎందుకు మీరు ఆయన్ని గెంటేస్తున్నారు? నేను చూసుకుంటాను, వెళ్ళండి అని అన్నదట. అప్పుడు ఈమెతో అతను ఒక మాట అన్నాడంట. ఏమనంటే, ఇదిగో అతను కానీ డబ్బులు ఇవ్వకపోతే నీ జీతం నుంచి నేను బిల్ కట్ చేస్తాను. అతను తిన్న దగ్గర చక్కగా క్లీన్ చేసి శానిటైజరైజ్ చేసి చాలా నీట్గా ఉంచాలి. అలాగైతే నువ్వు చేయి, లేదంటే నీ ఉద్యోగం తీసి పాడేస్తాను అన్నాడంట. నో ప్రాబ్లం, నేను అతన్ని చక్కగా హ్యాండిల్ చేస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పి ఆ ముసలోడిని, అడుక్కుండేవాడిని, చూడడానికి చిరాగ్గా ఉన్నవాడిని తీసుకెళ్ళి చక్కగా ఒక టేబుల్ మీద కూర్చోబెట్టి అతనికి కావలసిన పదార్థాలన్నీ తెచ్చిపెట్టి చక్కగా వడ్డించి పూర్తిగా అతనికి ఏం కావాలన్నీ తెచ్చిపెట్టిన తర్వాత ఒక బిల్లు ఎంతైతే ఉందో ఆ బిల్లు తెచ్చి అతని టేబుల్ మీద పెట్టింది. వేరే టేబుల్కి వెళ్ళిపోయింది ఆమె సర్వ్ చేయడానికి. ఈ లోపల అతను బిల్లు చెల్లించడానికి తన జేబులోంచి ఒక కాగితం, చిన్న పేపర్ ముక్క తీసి దాని మీద ఏదో ఒకటి రాసి, ఏదైతే బిల్లు చెల్లించమని అక్కడ పెట్టిందో దాంట్లో ఇవే డబ్బులుగా ఆ కాగితం అందులో పెట్టేసి బయటికి వెళ్ళిపోయినప్పుడు ఇదంతా మేనేజర్ గమనిస్తూనే ఉన్నాడు. ఈవిడ వేరే టేబుల్కి వెళ్ళిపోయింది, సర్వ్ చేసింది, వచ్చింది, చూసింది, బిల్లు డబ్బులు పెట్టాడేమో లోపలని ఆ ప్యాడ్ ఇలా తిరిగి చూస్తే అక్కడ ఒక వైట్ పేపర్ ముక్క కనిపించింది. దాంట్లో ఏమో రాసుంది. తీసి చదువుతుంది ఇలాగా. అందులో ఏమనుందంటే, యు ఆర్ అపాయింటెడ్ మేనేజర్ ఇన్ దిస్ హోటల్ అని చెప్పి అందులో రాసుంది. ఈ హోటల్కి నిన్ను మేనేజర్గా నేను అపాయింట్ చేస్తున్నానని చెప్పి ఆ యొక్క పేపర్లో రాసుంది. ఇదేంటి, నన్ను మేనేజర్గా చేస్తానని ఈ కాగితం ముక్క మీద రాస్తుందేంటి? అతను ఎవరు ఇంతకని అని గబగబా బయటికి వెళ్ళిపోతున్న ముసలోడిని, అడుక్కున్నవాడిని పిలిచి అడిగింది,
హలో 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 ఇటు రండి ఇటు రండి, ఏంటి మీరు ఇది రాశారేంటి అని అడిగినప్పుడు అతను అన్నాడట, ఈ హోటల్కి ఓనర్ నేనే, ఈ హోటల్ నాదే, ఇక్కడ స్టాఫ్ ఎలా పనిచేస్తున్నారో చూద్దామని నేను అడుక్కునేవాడి వేషంలో వచ్చాను, బెగ్గరగా వేషంలో వచ్చాను. ఇక్కడ ఎవరు ఎలా పనిచేస్తున్నారో తెలియడం కోసం చూశాను నేను. అందరికంటే కూడా నువ్వే చాలా బాగా పనిచేస్తున్నావు, అందుకే అదిగో వాడిని నేను మేనేజర్గా తీసి పాడేస్తున్నాను. వాడు ఎవరి దగ్గర ఎలా నడుచుకోవాలో వాడికి తెలియదు, వాడిని తీసి పాడేస్తున్నాను, నిన్ను మేనేజర్గా నేను ఎక్కిస్తున్నానని చెప్పి ఆవిడ్ని మేనేజర్ చేసాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సహాయము ఏ సైడ్ నుంచి వస్తో మనం గుర్తించలేం. ఎటు నుంచి మనకి సహాయాన్ని దేవుడు అందిస్తాడో మనకు తెలియదు. మనము రెడీగా ఉండాలి, ఎలర్ట్గా ఉండాలి. దేవుడు ఏ రూపంలోనైనా మన దగ్గరికి సహాయాన్ని పంపిస్తాడు. ఆయనే వచ్చి సహాయం చేయడు, ఎవరి ద్వారానైనా మనకు సహాయాన్ని పంపిస్తాడు, ఏ మార్గంలోనైనా మనకు సహాయాన్ని పంపిస్తాడు, ఏ విధంగానైనా మనకు సహాయాన్ని పంపిస్తాడు. మనం చాలా నమ్మకంగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. సహాయము దేవుడే. మనం ఆయన మీద ఆధారపడ్డప్పుడు, మనం ఆయన్ని నమ్ముకున్నప్పుడు, మనం ఆయన మీద భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, ఆయన యందు మనకి నమ్మిక ఇచ్చినప్పుడు సహాయాన్ని దేవుడు మనకి ఏ రూపంలోనైనా పంపిస్తాడు. ఆయన మనకి సహాయాన్ని ఇవ్వగల సమర్థుడు. హల్లెలూయా. ఏమీ లేకపోతే ఆయన కొత్తది కూడా సృష్టించి మనకి ఇవ్వగలడు. ఏమీ లేకపోతే కొత్తదే సృష్టించి మనకి ఇవ్వగలడు. అంత సర్వశక్తి సంపన్నుడు యేసు క్రీస్తు ప్రభువు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి యెహోవా యందు భయభక్తులు ఉన్న వారికి ఆయన ఏం చేస్తాడండి? మొట్టమొదటిగా సహాయం చేస్తాడు. రెండవదిగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే రెండవ మేలు ఏంటో మనం చూద్దాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. దేవుని యందు మనం భయభక్తులు ఉంచితే మనకి తెలివి పుష్కలంగా లభిస్తుంది. తెలివి కావాలంటే మనకి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాలి. తెలివి ఉంటే, తెలివితేటలు ఉంటే ఎలాగైనా బ్రతికేస్తారని పెద్దలు అంటూ ఉంటారు. వాడికేంట్రా, వాడు ఎలాగైనా బ్రతికేస్తాడు, పాపం వీడే తింగరోడు, వీడే అమాయకుడు, వీడేమీ చేయలేడు, ఎలా బ్రతుకుతాడో ఏంటో వీడు అంటారు పెద్దలు, తల్లిదండ్రులు. ఎందుకని? వీడికి తెలివి లేదు, వాడు మాటలతోనే అమ్మేస్తాడు, వాడు మాటలతో అమ్మేస్తాడట. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి ముసలోడు ఉన్నాడు, వాడికి ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుక్కి పాపం ఈ ముసలోడు ఏమి కష్టపడి సంపాదించి దాచి ఉంచలేదు. వాడు చనిపోయే ముందు అన్నాడట, నాయనా కుమారా, నేను నీకేమీ దాచి ఉంచలేదురా, నేనేమీ ఆస్తి సంపాదించలేకపోయాను, నీకు ఇవ్వలేకపోయాను, నువ్వే ఈ లోకంలో ఏదో విధంగా బ్రతికి పేరు సంపాదించుకుని డబ్బు సంపాదించుకుని జాగ్రత్తగా బ్రతకాలంటే నువ్వు మామూలుగా ఉండకూడదురా, నువ్వు ఒక ప్రత్యేకంగా ఉండాలి. అందరూ చేసే బాటలో నువ్వు వెళితే నువ్వేమీ చేయలేవు, నువ్వు కొత్తగా ఆలోచించు, కొత్తగా ఏదన్నా బిజినెస్ పెట్టి దాన్ని నువ్వు సక్సెస్ చేసుకుంటూ నువ్వు మెత్తగా ఉండి మౌనంగా అమాయకంగా ఉన్నావంటే ఈ లోకం నిన్ను ముంచేస్తుంది. నేను అలాగే ఉన్నాను, అందుకే నీకేమీ సంపాదించి పెట్టలేకపోయాను. అమాయకంగా ఉండొద్దు, మెత్తగా ఉండొద్దు, తెలివితేటలతో నిక్కర్సుగా నీతిగా నిజాయితీగా బ్రతుకు, ఎవరిని మోసం చేయకు, దేవుణ్ణి విడిచిపెట్టకు, దేవుడు నీకు మంచి ఆధారం చూపిస్తాడు, బ్రతుకు నాయనా అని చెప్పే ముసలుడు కన్ను మూసాడంట. అప్పుడు ఈ కొడుకు పెరిగి పెద్దవాడయ్యాడు. పెద్దవాడైన తర్వాత మా తండ్రి గారు పలానా మాట చెప్పాడు కదా, ఆ మాట ప్రకారంగా నేనేం చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తే వాడికి ఒక ఆలోచన వచ్చిందంట. ఆ యొక్క మార్కెట్లోకి వెళ్ళి ఒక చిన్న షాప్ అద్దెకి తీసుకుని అక్కడ ఒక షాప్ పెట్టుకున్నాడంట. షాప్ పెట్టుకుని ఒక బోర్డు పెట్టాడంట బయట. ఏంటి ఆ బోర్డు అంటే, ఇక్కడ తెలివి అమ్మబడును అని పెట్టాడట. ఏమనంటమ్మా? ఇక్కడ తెలివి అమ్మబడును అని పెట్టాడంట.
ఏంటి తెలివి అమ్మబడ్డం అంటే విచిత్రంగా ఉంది కదా, అందరికీ వింతగా ఉంది. తెలివి అమ్మడం ఏంటి, తెలివి అమ్మడం ఏంటి అని వింతగా ఉంది అందరికి. అందరూ అంటున్నారు, ఒరే నువ్వు పలానా శామ్యూల్ రాజు కొడుకు కదా, నువ్వు వాడు ఈడేరా, వాడు అలాగే తింగర వేసాలు వేసేవాడు చచ్చిపోయాడు పాపం, వీడు వాడికి తింగర వేసాలు వేస్తున్నాడు, తెలివి అమ్మడం ఏంటరా నీ ముఖం, తెలివి ఎలాగ అమ్ముతావురా నువ్వు అని తిట్టేవారంట వాళ్ళందరూ. కొంతమంది ఎవరేమైనా సరే వాడు నేనేదో వింతగా చేయాలి అనుకున్నాడంట. అనుకుని తెలివి అమ్మబడిన బోర్డు అలా పెట్టి కొద్ది రోజులు ఆ షాపులో కూర్చుంటూ ఉండేటే ఒకరోజు ఒక యవనస్తుడు వచ్చాడంట. ఆ రోడ్డు వెంబడి వెళ్ళిపోతూ ఈ షాపు దగ్గర ఉన్న బోర్డు చూసాడట, తెలివి అమ్మబడునని ఉంది. వావ్, ఇదేదో చాలా వింతగా ఉంది. రోజు మా డాడీ నన్ను తెలివి తక్కువ వేదవా బుద్ధుల దగ్గర ఎందుకు పనికిరావురా నువ్వు అని తిడతాడు నన్ను. నేను ఈరోజు ఈ షాప్ దగ్గరికి వెళ్ళి తెలివి కొనుక్కుంటాను, అప్పుడు మా డాడీ నన్ను ఏం చేస్తాడో చూస్తాను అని చెప్పి వెళ్ళి ఆ షాపు దగ్గరికి వెళ్ళి, సార్ తెలివి అమ్ముతామని బోర్డు పెట్టారు కదా, కొంచెం నాకు తెలివి ఇవ్వండి అన్నాడట. ఎన్ని రూపాయలు తెలివి కావాలి నీకు అని అన్నాడట. నా దగ్గర ఒక 1000 రూపాయలు ఉన్నాయండి, ఈ 1000 రూపాయలు తీసుకోండి, తీసుకుని నాకు తెలివి అమ్మండి అన్నాడంట. సరే నువ్వు ఇచ్చిన డబ్బులను బట్టే నీకు తెలివి వస్తుంది, నువ్వు 1000 రూపాయలు ఇచ్చా కాబట్టి 1000 రూపాయలు తగ్గ తెలివి నీకు ఇస్తాను అని చెప్పి రాసిచ్చాడంట. ఏమని రాసిచ్చాడంటే నువ్వు ఎవరు ఎక్కడ గొడవలు పడుతున్నా సరే అక్కడ ఆగవద్దు అని రాసిచ్చాడంట. ఎవరు ఏ గొడవలు పడుతున్నా సరే ఆగవద్దు, వెళ్ళిపో అని రాసిచ్చాడంట. వాడు అనుకున్నాడు ఇది ఇందులో ఏదో తెలివి ఉంది కావాలి, ఒక కాగితం ముక్క తీసుకుని పెన్ మీద రాసిచ్చాడు. ఏమని, నువ్వు ఎక్కడ ఎటువంటి గొడవలు జరుగుతున్నా అక్కడ ఆగవద్దు. కీర్తన గ్రంథంలో ఉంది కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలువక, అపహాసులు కూర్చుండు చోట కూర్చుండక, దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. ధర్మశాస్త్రం దివారాత్రము, బైబిల్ గ్రంథాన్ని దివారాత్రం చదివాడు ధన్యుడు. వాడు కూడా ఏం రాశాడంటే ఎవరు ఏ గొడవలు పడుతున్నా కానీ అక్కడ నువ్వు ఆగొద్దు అని రాశాడట. సరే ఇదేదో చాలా బాగుంది, ఈ దెబ్బతో నాకు తెలివి వచ్చేద్ది అనుకుని ఆ యవనస్తుడు గబగబా ఇంటికి వెళ్ళిపోయాడట. వాళ్ళ డాడీ ఏంట్రా మంచి ఉత్సారికి వచ్చేస్తున్నావు ఈవేళ, ఏంటి కథ అన్నాడంట. అప్పుడు అతను అన్నాడంట, చూసుకో డాడీ, రోజు నన్ను తెలివి తిడతావు కదా, ఈ రోజు నేను తెలివి కొనుక్కొచ్చాను, నేను ఈ కాడి నుంచి నేను తెలివైన వాడిని అన్నాడట. అంటే నీ తెలివి తేగలదేనా, నువ్వేం తెలివి తింటావురా, ఈ కాగితం ముక్క పట్టుకొచ్చి తెలివి కొనుక్కున్నాను అంటే వీడరా, ఎవడరా నీకు తెలివి అమ్మింది, ఎవడమ్మాడు నిన్ను మోసం చేశాడు, చెప్పు ఎవడమ్మాడంటే పలానా మార్కెట్లో ఒకడు బోర్డు పెట్టుకుని అమ్ముతున్నాడు డాడీ, తెలివి అమ్మబడినని చెప్పాడు, వాడికి 1000 రూపాయలు ఇచ్చి నేను కొనుక్కున్నాను నీ తెలివి, నువ్వు అలాగంటావు ఏంటి అంటే అన్నాడు. వాడి దగ్గరికి వెళ్దాం, నిన్ను మోసం చేశాడు వాడు అని చెప్పి ఇద్దరు కలిసి వెళ్ళారట. వెళ్ళి ఏ బాబు నువ్వేంటిది తెలివి అమ్మాయని ఎంపుతానని బోర్డు పెట్టావు, బాగానే ఉంది, మా వాడి దగ్గర 1000 రూపాయలు తీసుకుని కాగితం ముక్క మీద ఏదో రాసిచ్చాం, ఇంత మోసం చేస్తావు నువ్వు పెద్ద హడావుడి చేస్తున్నాడంట. ఆ షాప్ యజమాని అన్నాడంట, ఎందుకు సార్ అంత హడావుడి చేస్తారు, మీకు అక్కర్లేకపోతే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను, నేను అమ్మిన వస్తువు నాకు ఇచ్చేయండి అన్నాడంట. అంటే ఎస్ ఇచ్చేస్తాం, ఇదిగో కాగితం ముక్క అని ఇచ్చేసాడట. వీడు అన్నాడంట, బాబు నేను అమ్మింది మీకు కాగితం ముక్క కాదు, ఇందులో నేను ఒక సలహా ఇచ్చాను మీకు, ఒక సలహా రాశాను మీకు, అదే తెలివంటే. ఈ సలహా మీ వాడు పాటిస్తే వాడి జీవితంలో బాగుపడతాడు. ఇప్పుడు ఈ సలహా మీ వాడు బుర్రలోకి వెళ్ళిపోయింది, కాగితం కొన్నా లేకపోయినా ఒకటే వేస్ట్. ఇంకా ఆ బుర్రలో ఉన్న తెలివి తీసేసి నాకు ఎలాగే వస్తాడు, ఇవ్వలేడు కదా అంటే ఇలాంటి పిచ్చి వేసాలేకు కుదరదు, మా డబ్బులు మాకు ఇవ్వనాడంట. అంటే అప్పుడు అతను అన్నాడంట, అయితే ఒక పని చేయండి, నేను ఇచ్చిన సలహా మీ వాడు ఎక్కడ ఉపయోగించకూడదు, నేను ఇచ్చిన సలహా మీ వాడు ఎక్కడ ఉపయోగించకూడదు, ఎందుకంటే నేను అమ్మే నా సలహాని, ఆ తెలివి నేను అమ్మాను కాబట్టి మీ వాడు ఎక్కడ ఉపయోగించకూడదు, అలా ఉపయోగించిన నాకు బాండ్ రాసి ఇవ్వండి, అప్పుడు మీ 1000 రూపాయలు మీకు ఇచ్చేస్తాను. ఎస్ బాండ్ రాసి ఇస్తాం, నీ తెలివి మాకు అక్కర్లేదు అని చెప్పి ఏమి సలహా అమ్మాడు అతను. ఎస్ ఎవరు ఏ గొడవ పడ్డా సరే వినకూడదు, చూడకూడదు, ఆగకూడదు, వెళ్ళిపోవాలి, అది సలహా, అవునా. అప్పుడు వీడు తిరిగి ఇవ్వాలంటే వాడు ఏమి రాసేవాళ్ళు వీడికి బాండు,
ఆగను అని రాసిస్తే అది ఎలా కుదురుద్ది? వీడు ఆగొద్దనే చెప్పాడు. అప్పుడు వీడి సలహా పాటిస్తున్నాడు కదా వాడు. అర్థమైంది మీకు? అర్థం అవ్వలేదా? అర్థమైందా? అర్థం అవ్వలేదా? ఏమ్మా, వాడు అమ్మిన సలహా ఏంటంటే ఎక్కడ ఏ గొడవ పడినా ఆగవద్దు అని చెప్పాడు. వాడు ఆగకుండా వెళ్ళిపోతే వీడు అమ్మిన తెలివి వల్లాడు అవునట్టు కదా. ఇప్పుడు వాడు ఏమని రాసి ఇవ్వాలి? ఎక్కడ గొడవ జరిగినా సరే నేను ఆగుతాను, అవునా? అప్పుడు వీడి తెలివి వాడికి ఉపయోగపడదు ఇంకా. లేకపోతే వీడి తెలివి ఉపయోగిస్తున్నాడు అక్కడాడు. అలా బాండ్ రాసేవాడు నాకు, ఎక్కడ గొడవ జరిగినా నేను అమ్మిన ఈ తెలివిని ఉపయోగించను అని నాకు రాసి ఇవ్వండి, అప్పుడు నేను మీ వెయ్యి మీకు ఇచ్చేస్తానంటే అలాగే రాసిస్తాం అని చెప్పి బాండ్ మీద ఈ సలహా మేము తీసుకుంటలేదు, మేము పాటించట్లేదు, ఎక్కడైనా సరే ఈ సలహాని మేము పాటించాం అని బాండ్ రాసి వీడికి ఇచ్చేసి వీడు 1000 రూపాయలు తీసుకుని వెళ్ళిపోయాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, కొద్ది రోజులు జరుగుతుంది. ఒక రోజున ఒక మార్కెట్లోకి వెళ్తూ ఉన్నారు. మార్కెట్లో వెళ్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పెద్ద రాజకీయవేత్త ఇంట్లోంచి పని మనుషులు వచ్చి అక్కడ ఏదో కొంటున్నారంట. పెద్ద పెద్ద ఆ ఏరియాకి పెద్ద మనిషి ఆ ఇంట్లోంచి వచ్చి, ఇక్కడ అతను చాలా పెద్దవాడు, పెద్ద అధికారి. ఆ ఇంట్లోంచి 2 పని మనుషులు వచ్చి ఆ మార్కెట్లో ఏదో కొంటుంటే వాళ్ళిద్దరికి పడదట. ఇక్కడ వాళ్ళిద్దరు గొడవ పడుతున్నారు వచ్చి, నువ్వు అది కొంటావంటే నువ్వు అది కొనొద్దని ఇది కొనొద్దని అది, ఇద్దరు కలిసి గొడవ పడుతున్నారు. గొడవ పడుతుంటే అందరూ కలిసి ఏం చేస్తున్నారంటే, ఇది పెద్దింటి వ్యవహారం రాబో, మనకెందుకు, ఇది అధికారి యొక్క పని మనుషులు వాళ్ళ దగ్గర మనం కానుంచున్నామంటే మనల్ని ఆయన తిరిగి వరికి మన మీద పెట్టి ఏదో కేసు బుక్ చేసి మనల్ని బొక్కలో పాడేస్తాడు, మనం అందులో ఇరుక్కుపోతాం, మనకెందుకు వచ్చిన గొడవరా బాబు అని ఎవరి మటుకెళ్ళి పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారంట. పాపం ఈ కుర్రోడు ఉన్నాడు కదా, యవనస్తుడు, వాడు అదే రూట్ వెళ్తున్నాడంట. అదే రూట్ వెళ్తుంటే అక్కడ ఏం జరుగుతుంది? గొడవ జరుగుతుంది. వీడు చూసి అబ్బో మనకెందుకు వచ్చిన గొడవలు అని చెప్పేసి పక్కన చెల్లిపోతుంటే ఏం జ్ఞాపకం వచ్చింది వీడికి? బాండ్ రాశాడు కదా, నేను ఆగాలి. అప్పుడు అక్కడ అబ్బో నేను బాండ్ రాసి ఇచ్చాను కదా, తలపోటు ఎందుకు వచ్చిన తలపోటు రా బాబు అని చెప్పి అక్కడికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ గొడవ జరుగుతున్న కాడ నిలబడి చూశాడట. ఎంతసేపు గొడవ జరుగుతుంటే అంతసేపు వీడు నిలబడే చూశాడు. ఎందుకంటే వీడు నిలబడకుండా వెళ్ళిపోతే వాడు తెలివి అమ్మాడు కదా, ఆ తెలివి వీడికి వాడుతున్నట్టే లెక్క, వీడి మళ్ళీ వాడికి డబ్బులు ఇవ్వాలి. అందుకని వీడు బాండ్ రాసిచ్చాడు వాళ్ళ ఫాదరు, మా వాడు మీ తెలివిని ఉపయోగించడు అని రాసిచ్చాడు. అందుకు అతడు అక్కడ నుంచోకుండా వెళ్ళిపోదామన్నా కానీ ఆ బాండ్ వల్ల అతను అక్కడ నుంచోవలసి వచ్చింది. అక్కడ నుంచుని చివరి వరకు ఆ గొడవంతా అయిపోయే వరకు నుంచున్నాడు. నుంచున్న తర్వాత వాళ్ళిద్దరూ చిలికి గాలి అనే పెద్ద గొడవ అయ్యి వీడిని సాక్షిగా చేర్చారు. ఇదిగో ఇద్దరు కలిసి ఆ అధికారి దగ్గరికి వెళ్ళారు. దెబ్బలాట అంతా తెలిసిపోయింది. అధికారి పిలిపించాడు ఇద్దరినే. ఏంటి గొడవ అని అడిగాడు. అంటే ఇద్దరు చెప్పుకుంటున్నారు ఒకరికొకరు. ఆవిడ మీద చెప్తుంది, ఆవిడ ఈవిడి మీద కంప్లైంట్ చెప్తుంటే, ఇంతకీ సాక్షులు ఎవరున్నారు పిలవండి అన్నాడు ఆయన. పలానా ఆయన ఉన్నాడు సాక్షి అని చెప్పి ఈ తెలివిని బాండ్ రాసిచ్చిన తీసుకొచ్చి సాక్షిగా పెట్టారు. ఎరా నువ్వేం చూసావు నువ్వు ఇవన్నీ చెప్పినప్పుడు వీడు మరి బుక్ అయిపోయాడు కదా, సాక్షిగా ఉన్నాడు. ఇప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి చెప్పండి? సాక్షి దెబ్బలాడుకున్న వాళ్ళిద్దరు బాగానే ఉంటారు. ఎవడక్కడ చూసినా వాడినే కోర్టుకి పిలుస్తారు. కోర్టుకి పిలిచిన వాడు ఎంత కష్టపడాలో, కోర్టు ఎక్కాలి, కోర్టు బోన్ ఎక్కాలి, వాడు అన్నీ చెప్పాలి. తలపోటు వాడికి లేనిపోయింది ఏం చెప్పమా వీడు నెత్తి మీద పెట్టుకుంటాడు. వీడు లేనిపోంది పెట్టుకోవాలి. అలాగే లేనిపోంది పెట్టుకున్నాడు. ఇప్పుడు వీడిని కోర్టుకి పిలిచారు, వీడిని సలహా అడుగుతున్నారు, ఇవన్నీ చేస్తుంటే అప్పుడు ఇది ఎంతసేపటికి తెలియలేదు. మళ్ళీ వాయిదా వేశారు దాన్ని. రేపు ఎల్లుండో రమ్మంటున్నారు. ఈ లోపల తండ్రికి బుర్ర హీట్ ఎక్కిపోతుంది. ఇదేంట్రా దిక్కుమాలి సన్నాసి, దిక్కుమాలి ఎదవా, ఇలాంటి తెలివి తక్కువ పని చేసేవేట్రా, అక్కడ నిన్ను ఎవరి నుంచోమన్నాడరా, నిన్ను ఈవేళ నీతో పోవట్లేదు, నాకు అంటుకుంటుంది ఇది, అసలు ఎంత తెలివి తక్కువగా ఉన్నావేట్రా, తెలివి తక్కువ దద్దమ్మ, నేను ఎవరి నుంచోమన్నాడు, అక్కడ వెళ్ళిపోవచ్చు కదా,
నేను కష్టపడుతున్నాను నీ గురించే తిడుతున్నాడంట. అప్పుడు అన్నాడట, అదేంటి డాడీ, నువ్వే కదా వాడికి బాండ్ రాసిచ్చావు, నుంచోకుండా వెళ్ళిపోతే అతను తెలివి మనం వాడుతున్నట్లే కదా, అందుకే ఎక్కడ గొడవ జరిగినా నుంచుంటామని చెప్పి నువ్వు బాండ్ రాసిచ్చావు కదా, అందుకని నేను నుంచున్నాను మరి అక్కడ అంటే, అబ్బా నిజమేరా బాబు, చాలా తలపోటు వచ్చేసింది ఇప్పుడు నాకు, నడు మళ్ళీ మన ఇద్దరం కలిసి వాడి దగ్గరికి వెళ్దాం. ఎవరి దగ్గరికి? తెలివి అమ్మేవాడి దగ్గరికి మళ్ళీ వెళ్ళారు తండ్రి కొడుకులు ఇద్దరును. తెలివి అమ్మేవాడి దగ్గరికి వెళ్ళి, బాబు నీ 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 ప్రాబ్లం మాకు చాలా తలపోటు వచ్చిందయ్యా, మళ్ళీ మాకు ఏదో ఒకటి చెయ్యి, ఇప్పుడు తగలాడు, ఏదో ఒకటి చెప్పు మాకు, ఇప్పుడు ఏం చేయాలి మేము, ఆ కేసులు ఇరుక్కుపోయాడు మా వాడు, ఇప్పుడు మేము ఏం చేస్తే మాకు ఈ ప్రాబ్లం పోద్ది అన్నాడట. అప్పుడు ఆడన్నాడంటే, నేను వ్యాపారస్తుండండి, ఫ్రీగా తెలివి అమ్మను నేను, డబ్బులు అవుద్ది అన్నాడంట. డబ్బులు అవుద్ది అన్నాడంట. డబ్బులు అవుద్దంటే అప్పుడు మరి ఏం చేయమండి అని అంటే, ఎంత అవుద్ది అన్నాడు. 10,000 అవుద్ది అన్నాడంట. అయ్యి బాబు 10,000, 1000 రూపాయలకి నేను ఇంత గొడవ పెడితే నువ్వు 10,000 అంటున్నావు అంటే, అవసరం నీది, గిరాకీ నాది, ఇప్పుడు నేను నీకు తెలివి అమ్మాలంటే 10,000 నాకు కట్టాలి, నువ్వు అలా కడితే నీకు మంచి మంచి సలహా ఇస్తాను నేను, నువ్వు వెళ్ళి ఈ కేసుని బయటపడతావు అన్నాడట. అప్పుడు ఇతను సలహా 10,000 ఇచ్చాడు. ఇతను ఏం చెప్పి ఒక ఆయన మీద మళ్ళీ రాసిచ్చాడు. ఏం రాసిచ్చాడంటే, మీరిద్దరూ కలిసి అధికారి దగ్గరికి పర్సనల్గా వెళ్ళండి, ఇద్దరు ఆయన మంచి మూడ్లో, మంచి ఉత్సాహంగా ఉంటాడో, ఎప్పుడైతే సంతోషంగా ఉంటాడో, ఎప్పుడైతే ఆయన మంచి హ్యాపీ మూమెంట్లో ఉంటాడో అప్పుడు వెళ్ళండి, ఆ సమయం సందర్భం చూసుకుని వెళ్ళండి మీరిద్దరూ, వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పండి అతనికి, అప్పుడు అతను మిమ్మల్ని క్షమించి వదిలేస్తాడు అని చెప్పాడట. చెప్తే వీళ్ళు, ఆ అధికారి ఎప్పుడు ఉత్సాహంగా ఉంటాడో, ఎప్పుడు హ్యాపీ మూమెంట్ ఉంటాడో ఆ మూమెంట్ కోసం కనిపెట్టి ఆ రోజుని తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి అతని దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళి అతను చేతులు పట్టుకొని క్షమాపణ అడిగి, సార్ జరిగిన విషయం ఇదండి, నా కొడుకు తెలివి తక్కువ పని చేసి ఒకరి దగ్గర తెలివి కొనుక్కున్నాడు, ఆ తెలివి కొన్న కారణం చేత నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి బాండ్ రాసిచ్చాను, మేము ఎక్కడ కూడా దాన్ని ఉపయోగించమని, కానీ ఆ బాండ్ రాసిచ్చే కారణం వల్ల మీ వాళ్ళిద్దరు దెబ్బలాడుకుంటుంటే అక్కడ మా వాడి నుంచి ఇవ్వాల్సి వచ్చేసింది, కారణం ఇదండి, అసలు విషయం ఇదండి అని చెప్పి అతను హ్యాపీ మూమెంట్లో ఉన్నప్పుడు చెప్పినప్పుడు ఆ అధికారి వీళ్ళని క్షమించి తప్పు కేసు ఇతని మీద రాకుండా విడిచిపెట్టేసి వీళ్ళని వెళ్ళిపోమని పంపించాడు. ఇదంతా కూడా జరిగిన విషయం ఏమిటో అని తెలుసుకున్నప్పుడు అతనికి ఒకటి అర్థమైందంటే, ఇంతకీ తెలివి అమ్మేవాడు చాలా తెలివైన వాడు, వాడిని ఒకసారి ఇంటికి పిలిపించుకోవాలి నేనని చెప్పి ఆ అధికారి ఈ తెలివి అమ్మిన వ్యక్తిని ఇంటికి పిలిపించుకున్నాడంట. పిలిపించుకుని అతని దగ్గర ఉన్న తెలివితేటలన్నీ మాటలన్నీ చెప్పమని అడిగితే ఇతను అన్నాడట, సార్ మీరు చాలా పెద్దవాళ్ళు, చాలా ధనవంతులు, మీలాంటి వాళ్ళ దగ్గర మాకు డబ్బులు ఎక్కువ వస్తాయి, కాబట్టి నా తెలివైన మాటలు మీకు చెప్పాలంటే మీరు నాకు చాలా అమౌంట్ ఇవ్వాలి అని అడిగాడట. సరేరా నువ్వు చెప్పు, నువ్వు చెప్తే నువ్వు ఎంత అడిగితే నేను అంత ఇస్తాను అని బ్లాంక్ చెక్ రాసి ఇచ్చాడట. ఇతను ఏం చెప్పలేదంట, ఒక కాగితం మీద ఒకటి రాసిచ్చాడు. మళ్ళీ ఇది అదే కదా వృత్తి, ఏమని రాసిచ్చాడంటే, మీరు ఏదైనా ఒకసారి ఒక పని చేసే ముందు వెనక ముందు ఆలోచించి జాగ్రత్తగా ఆలోచించి చెయ్యండి, తొందరపడకండి అని రాసిచ్చాడట. ఇదే మొక్కిచ్చాడు ఆ అధికారికి. చూస్తున్నాడు ఇతను, ఏంటి ఏదైనా ఒక పని చేసే ముందు వెనక ముందు ఆలోచించి జాగ్రత్తగా ఆలోచించి చేయండి అంటున్నాడు ఏంటి అని అది పట్టుకున్నాడు. దాన్ని ఫ్రేమ్ పెద్ద చేయించి తన బెడ్రూమ్లో గోడ మీద పెట్టించాడు. దాన్ని పెట్టించిన తర్వాత అతను ఏదో కొంత అమౌంట్ అడిగాడు, అమౌంట్ తీసుకుని వెళ్ళిపోయాడు. కొద్ది రోజులకి ఏమైందంటే ఆ అధికారి చాలా ధనవంతుడు, చాలా ఆస్తిపరుడు. ఆ ఆస్తిపరుడు ఇంట్లో పనిచేసే ఒక మేనేజరు ఈ అధికారిని చంపి ఆస్తికి వారసుడు అవ్వాలనే ఉద్దేశంతో తన ఫ్యామిలీ డాక్టర్తో కుమ్మక్కయ్యి ఫ్యామిలీ డాక్టర్ని అతనికి ఒక రోజున ఇతనికి అనారోగ్యం పాడైందంట. ఈ అధికారి ఇంట్లో ఉంటున్నప్పుడు ఆ ఫ్యామిలీ డాక్టర్తో ఇతను కుమ్మక్కయ్యి అతనికి విషమిచ్చి నెమ్మదిగా మీరు చంపండి, మీకు కొంత అమౌంట్ ఇస్తాను, అప్పుడు ఈ ఆస్తి అంతా నాది అవిద్దని ఆ ఇంట్లో పనిచేసే ఆ మేనేజరు ఆ ఫ్యామిలీ డాక్టర్తో లాలూచి పడి ఇతను చంపడానికి మర్డర్ ప్లాన్ చేశాడట. అప్పుడు డాక్టర్ వచ్చాడు, ఈ మంచం మీద పడున్న అధికారిని చూశాడు. చూసి మీరు చాలా బలహీనంగా ఉన్నారు, నేను మీకు కొంత మెడిసిన్ ఇస్తున్నాను
అని చెప్పి ఇంజక్షన్లు అవి చేసి లాస్ట్లో ఒక గ్లాసులో ఒక లిక్విడ్ ఇచ్చి తాగమన్నాడంట. ఆ లిక్విడ్లో ఇసం కలిపాడు అన్నమాట. అది తాగితే చచ్చిపోతాడు అతను. వీళ్ళ డీల్ అదే కదా, మేనేజరు డాక్టర్ కలిసి డీల్ ఉంది ఇతను చంపాలని. ఇతడు పడుకున్నవాడు పైకి లేచి ఆ లిక్విడ్ తాగదాం ఇలా చూసుకుని ఇలా చూస్తులోకి ఆ తెలివమ్మేవాడు రాసిచ్చినటువంటి పేపర్ ముక్క ఇతనికి ఎదరకుండా అక్కడ అంటించుకున్నాడంట, ప్రేమ కట్టి. దాని అంకెలా చూస్తున్నాడంట. ఏమనుంది, ఏదైనా మీరు ఒక పని చేసేటప్పుడు జాగ్రత్తగా తొందరపడకుండా ఆలోచించండి అని రాసిన మాట ఇలా చూస్తున్నాడు. దాని అంక చూస్తూ తాకుండా అలాగే పట్టుకుని దానంక అలాగే చూస్తున్నాడంట. చూసి ఈ డాక్టర్ అంక చూస్తున్నాడంట, ఇలాగా దానంక చూస్తున్నాడు. డాక్టర్కి డౌట్ వచ్చేస్తుంది. ఎందుకంటే వీడు చూసేదేమో ఆ ఫ్రేమ్ అంక చూస్తున్నాడు, ఈ డాక్టర్ కూడా అటువైపే కూర్చున్నాడేమో. తాగేవాడు మళ్ళీ వెనక్కి తీసేసి ఇలా పట్టుకుని ఆలోచిస్తున్నాడు. ఈ యజమాని ఆలోచిస్తుంటే తప్పు చేస్తున్నాడికి డౌట్ వస్తుంది కదా, అయ్యి బాబు తెలిసిపోయిందంట, వీటి వాసన కానీ ఏమైనా వచ్చేసిందంట ఇతనికి, మనం విషం కలిపి మన వాసన వచ్చేసిందంటవా ఇతనికి, బాబోయ్ ఇతను అసలు పెద్ద ఆఫీసరు, గన్నతో పేల్చి పడేస్తాడు నన్ను, పక్కన గన్న కూడా ఉంది, చాలా పెద్ద ఆఫీసర్ ఇతను అని డౌట్ వచ్చేస్తుంది డాక్టర్కి. చూద్దామని అలా లోపల చెమటలు టేస్తున్నాయి. ఇతను తాకుండా ఇంకా అలాగే చూస్తున్నాడు. చూసి కొలిది వీడికి షివరింగ్ వచ్చేస్తుంది. టైం లేట్ అయ్యే కొలిది వాడికి బీపీ రేజ్ అయిపోయి బాబోయ్ కాళ్ళ మీద పడిపోయి తప్పు వేసుకుంటే ప్రాణంతో బయటపడతాం రా బాబు, లేకపోతే తెలిసిపోయినట్టుగా ఉంది, గన్నతో గాల్చి పడేస్తారు వీడు అని చెప్పి, సార్ నన్ను క్షమించండి అని చెప్పి కాళ్ళ మీద పడిపోయాడంట. కాళ్ళ మీద పడిపోయి, ఈ తప్పు నాది కాదండి బాబు, ఈ తప్పు మీ మేనేజర్దే, మీ మేనేజర్ నాకు ₹1 కోటి ఇస్తానని చెప్పి మీరు తాగే అరకులో లిక్విడ్లో ఇసం కలపమన్నాడండి మిమ్మల్ని చంపడానికి, వాడు చెప్పిన ప్లాన్ అది, నన్ను క్షమించి వదిలేయండి అన్నాడంట. అప్పుడు వీడికి అమ్మ బాబోయ్ నేను ఏదో ఆలోచిస్తుంటే వీడు అసలు నిజం చెప్పేసాడు వీడు, అమ్మా ఈరోజు నా ప్రాణం నేను నిలబెట్టుకున్నాను రా బాబు అని. అది చూడడం వల్ల ఏదైనా ఒక పని చేసేటప్పుడు తొందరపడకండి, వెనక ముందు ఆలోచించండి అని ఆ చెప్పిన మాట వల్ల ఈరోజు నేను ప్రాణాలు, దేవుడు నాకు ఆ రూపంలో వచ్చాడు రా బాబు, ఆ రూపంలో ఈరోజు దేవుడు ఆ యేసు ప్రభు నన్ను బ్రతికించాడు రా బాబు అనుకుని వెంటనే ఈ డాక్టర్కి లైసెన్సు క్యాన్సిల్ చేయించి వీడి ఉద్యోగం నుంచి తీసేసి ఇలాగ ప్రయత్నం చేసి వీడిని వాడి మేనేజర్ని ఇద్దరిని కలిసి జైల్లో ఏం చేసి అప్పుడు ఈ తెలివమ్మనోడిని ఉన్నాడు కదా, అతను కబురు పంపించి, ఒరే బాబు నువ్వు చాలా తెలివైనడు, నీ వల్లే ఈరోజు నీ రూపంలో దేవుడు నన్ను రక్షించాడు, నీలాంటి వాడు నా ఇంట్లో ఉంటే నా ఎస్టేట్కి నా ఆస్తికి భద్రత, కాబట్టి నా కుమార్తెనిచ్చి నీకు పెళ్లి చేస్తున్నాను, నువ్వు నా ఇంట్లోనూ అల్లుడిగా ఉండిపో అన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఆ జీవితం ఏమైందండి, ఆ జీవితం పండగలాగా మారిపోయింది. అవునా? దేవుడు నీకు తెలివి ఉండాలి. వాడు తెలివితేటలతో పనిచేశాడు కాబట్టే దేవుడు ఆయన ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, నీకు అలాంటి తెలివి నీకు రావాలంటే నువ్వేం చేయాలి, దేవుని యందు భయభక్తులు ఉండాలి. అవునా? ఈరోజు మనం చెప్పుకునే అంశం అదే, దేవుని యందు భయభక్తులు ఉంటే మనకు కలిగే లాభాలేంటి, మనకు కలిగే మేళ్ళేంటి, మనకు కలిగే ఆశీర్వాదాలేంటి, అవే దేవుడు మనకిస్తున్నాడు. నువ్వు దేవుని యందు భయభక్తులు ఉంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు దేవుని యందు భయభక్తులు ఉంచితే దేవుడు నీకు తెలివినిస్తాడు. తెలివి రావాలంటే యేసు ప్రభువుని నమ్ముకో, యేసు ప్రభువుని ఆశ్రయించు. ఇంకొకటి కూడా చెప్తాను నేను. ఇంకా మనకి భయభక్తులు ఉంటే మేలు ఏం జరుగుతుందో చూద్దాం. సామెతల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. చూసారా? ఫస్ట్ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే సహాయం కలిగిద్దని, రెండవదిగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే తెలివి వస్తుందని, మూడవదిగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం వస్తుందంట. జ్ఞానానికి మూలం యెహోవా యందు భయభక్తులంట. జ్ఞానం రావాలి. దేవుడు అంటున్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే
నన్ను అడగవాలని అంటాడు. ఎవరిని? పాస్టర్ గారినా? నన్ను కాదు. ఈ బైబిల్లో ఏముంటే నేను అదే చెప్తాను, నాలో ఏమీ లేదు. మీరు ఎవరిని అడగాలి? యేసుక్రీస్తు ప్రభుని అడగాలి. అవునా? మీకు తెలివి కావాలన్నా యేసు ప్రభే, జ్ఞానం కావాలన్నా యేసు ప్రభే. జ్ఞానం నీకుంటే నువ్వు దేన్నైనా సాధించగలుగుతావు. జ్ఞానము కావాలని వరం కోరుకున్నాడు సొలొమోను. అవునా? సొలొమోను ఏమయ్యాడమ్మా? చెప్పాలందరూ కూడా. దేవుడు ప్రత్యక్షమయ్యి స్వప్నంలో నీకేం కావాలని సొలొమోన్ని అడిగాడు. అప్పుడు సొలొమోను అన్నాడు, తండ్రి నాకు జ్ఞానం కావాలి అని అడిగాడు. అప్పుడు దేవుడు అతని వరాన్ని, అడిగినటువంటి కోరికను మెచ్చుకుని, నీవు సిరి సంపదలు అడగలేదు, రాజ్యాలు అడగలేదు, డబ్బుని, ధనాన్ని, ఐశ్వర్యాన్ని అడగలేదు, నీ శత్రువుల ప్రాణాన్ని అడగలేదు, రాజ్యాల్ని అడగలేదు, కాబట్టి నీ కోరిక న్యాయమైంది, నీతిగా ఉంది, కాబట్టి నీకు జ్ఞానాన్ని ఇస్తున్నాను, అలాగే వాటితో పాటుగా సిరి సంపదలు కూడా ఇస్తున్నాను అన్నాడు దేవుడు. అప్పుడు ఆ జ్ఞానాన్ని తీసుకున్నాడు సొలొమోను. ఆ జ్ఞానాన్ని తీసుకుని మరి ఎంత అపర కోటీశ్వరుడయ్యాడండి సొలొమోను. సొలొమోను ఎంత జ్ఞానం కలిగిన వాడంటే, ఈ బైబిల్ గ్రంథంలో 3 గ్రంథాలు రాశాడు సొలొమోను. 3 గ్రంథాలు రాశాడు. ఏమిటా గ్రంథాలు మీకు ఏమైనా తెలుసా? సామెతలు, ప్రసంగి, పరమగీతాలు. ఈ 3 సొలొమోనే రాశాడు. ఈ 3 అతి కష్టమైన గ్రంథాలండి బాబు. ఇది ఏదంటే పరమగీతాలు చాలా కష్టంగా ఉంటుంది, అర్థమవ్వదు. ఓ మాదిరిగా చదివితే అర్థమవుదు. మనం చాలా జ్ఞానంతో, దైవికమైన జ్ఞానంతో చదివితే పరమగీతాలు అర్థమవుతుంది. అలాగే ప్రసంగి కూడా చాలా 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 బాగుంటుంది ప్రసంగి కూడా. అలాగే సామెతలు, మీరు సామెతలు చదివితే ఎక్కడ లేని జ్ఞానం మీకే వస్తుంది. ఏం కావాలో అందులో ఉంటాయి. మీకు జ్ఞానం ఎలాగ ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ప్రవర్తించాలి, అన్ని రకాలుగా దేవుడు సొలొమోను ద్వారా ఈ యొక్క సామెతల గ్రంథంలో రాయించాడు. ప్రసంగిల గ్రంథంలో ఉంటుంది. ప్రసంగిలో ఏమని ఉంటుందంటే, ఈ సొలొమోను పీక్స్కి వెళ్ళిపోయాడు, సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించడంలో పీక్స్కి వెళ్ళిపోయాడు. ఇంకా ఆనందం యొక్క అంతు ఏంటో చూశాడు. ఎండ్, సంతోషానికి ఎండ్ ఏంటో కనుక్కున్నాడు అతను. అక్కడి నుంచి సంతోషం ఉండదు. ఈ భూమి ఎక్కడ దాకా ఉందో చూస్తే అక్కడితో భూమి ఎండ్ అయిపోద్ది, అక్కడి నుంచి భూమి ఉండదు. అలాగే సంతోషాన్ని ఎండ చూశాడు ఈ సొలొమోను. చూసి అన్నాడు, ఓరి బాబు ఇదేనా సంతోషం అంటే? వేస్ట్ రా, ఇదంతా వేస్ట్, దీనికోసం ఎవరు పోకులాడకండి. ప్రసంగి 2:24, ప్రసంగి 2:24, అన్నపానములు పుచ్చుకున్నట్టు కంటేను, తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అన్నపానములు పుచ్చుకుంటు కంటేను, తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు. ఇది దేవుని వల్ల కలిగినదని నేను తెలుసుకుంటుని. కాబట్టి మనము సుఖంగా తిని, మంచిగా నిద్ర పట్టి, మళ్ళా సుఖంగా లేచి, చక్కగా తిన్నది డైజెషన్ అయ్యి ఆరోగ్యంగా ఉంటే దానికంటే మనకి గొప్ప ధననిధి మరొకటి లేదని దేవుడు సొలొమోను ద్వారా చెప్తున్నాడు. సొలొమోను అవన్నీ అనుభవించాడు సొలొమోను. కంటికి కనిపించింది తీసుకున్నాడు, నోటికి తినాలన్నది తిన్నాడు, త్రాగాలనుకున్నది త్రాగాడు, చెయ్యాలనుకున్నది చేశాడు, వెళ్ళాలనుకున్న చోటుకి వెళ్ళాడు, రావాలనుకున్న చోటుకి వచ్చాడు. ఎంతమంది భార్యలు కావాలితే అంతమంది భార్యలను తీసుకున్నాడు. ఉపపత్నులు, భార్యలు కలిపి 1000 మంది అయ్యారు. ఇక ఎంత రిచ్ అమ్మాయిని చేసుకోవాలో అంత రిచ్ అమ్మాయిని చేసుకున్నాడు. కాబట్టి ఏం చేయాలంటే అది చేశాడు. అన్నీ చేసిన తర్వాత అతనికి చిరాకు వచ్చింది. ఇంతేనా? దీనికోసమైనా ప్రజలు ఎలా తహతహలాడిపోతారు, దీనికోసమైనా కొట్టేసుకుంటారు జనం. ఇది వేస్ట్ అబ్బాయిలు, దీనివల్ల ఏమీ ప్రయోజనం లేదు, దీన్ని వదిలేసేయండి, మీరు దీనికోసం పురాకులాడకండి. మీరు సుఖంగా జీవిస్తూ, అన్నపానములు తింటూ, అవి డైజెషన్ చేసుకుని చక్కగా సుఖనిద్ర కలిగి లేస్తే అంతే చాలురా బాబు, అది దేవుని వల్ల మాత్రమే కలుగుతుంది. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించండి చాలు, దేవుని యందు భయభక్తులు ఉంచండి చాలు అన్నాడు సొలొమోను. కాబట్టి మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మీకు జ్ఞానం వస్తుంది,
ఆ జ్ఞానం వల్ల శుభ్రంగా సుఖంగా జీవించగలుగుతారు. అది దేవుడిచ్చినటువంటి మేలు. నాలుగవదిగా చూడండి, 111వ కీర్తన 5వ వచనం. తన యందు భయభక్తులు గల వారికి తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. చాలు, దేవునికి స్తోత్రం. 4వ అంశము, దేవుని యందు మీరు భయభక్తులు కలిగి ఉంటే ఆహారం ఇస్తాడంట ఆయన. ఇక్కడ ఆహారం ఆయన ఇవ్వడం ఏంటండి? మాకు బోళ్ళంత ఆహారం ఉంది. అన్నం లేని వాళ్ళు ఎవరున్నారు ఇప్పుడు? అన్నం లేని వాళ్ళు ఎవరున్నారు ఇప్పుడు? చెప్పండి, అన్నం లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చెప్పండి అమ్మా, మీకు ఎవరికైనా అన్నం కొదువుగా ఉందా? అన్నం లేదా? ఒకప్పుడు లేదట అన్నం. పూర్వకాలంలో అయితే అన్నం లేదు. ఇప్పుడు అన్నము లేని వాళ్ళు ఎవరు కూడా లేనే లేరు. అన్నము లేని వాళ్ళు ఎవరు లేరమ్మా. అన్నం ఎక్కువైపోయింది, పాడేస్తున్నారు. కుక్కలకి వాటికి పశువులకి వేసేస్తున్నారు అన్నం. అన్నం ఎక్కువైపోయింది. ఇప్పుడు అన్నం లేని వాళ్ళు లేరు. ఒకప్పుడు అన్నం లేదు. ఒకప్పుడు వరి అన్నం తింటే గొప్ప. ఒకప్పుడు వరి అన్నం తింటే గొప్ప. వరి అన్నం లేక రాగి అంబలి కాచుకునేవారట. కానీ ఇప్పుడు రాగి జావ తాగితే గొప్ప, వరి అన్నము బాగా అందరికీ కామన్ అయిపోయింది. డాక్టర్లు వరి అన్నం మానేయమ్మ, రాగి జావ తాగు అంటున్నారు. పూర్వకాలంలో అయితే రాగి జావే తాగేవారు. రాగి జావ అన్న ఒకటే, సోడి జావ అన్న ఒకటే. ఈ రాగి జావ తాగేవారు, దాన్ని అంబలి అనేవారు. కాబట్టి అన్నం లేని వాళ్ళు ఎవరున్నారండి? మరి దేవుడు ఏంటి ఇక్కడ ఎలా అంటున్నాడు? నీకు ఆహారం ఇస్తాను, నా యందు భయభక్తులు కలిగి ఉంటే అంటున్నాడేంటి? ప్రసంగి 2వ అధ్యాయం 25వ వచనం. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? అర్థమైందా మీకు? నీకు ఆహారం ఫుల్గా ఉంది, సమృద్ధిగా ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ దేవుని సెలవు లేదు. ఒక ముక్క కూడా, నువ్వు ఒక ముద్ద కూడా నోట్లో పెట్టుకోలేవు. అర్థమవుతుందా నీకు? ముద్ద కలుపుకున్న ముద్ద నోట్లో కూడా వెళ్ళదు. అర్థమవుతుందా మీకు? నీకు ఆహారం చాలా ఉంది, సమృద్ధిగా ఉంది ఆహారం. ఒకప్పుడు ఆహారం లేదు, ఇప్పుడు ఆహారం చాలా ఉంది. ఆహారం నువ్వు తినాలి అంటే దేవుని సెలవు కావాలి నీకు. అందుకే ప్రసంగి గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉంది, ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుడు ఎవరికి సాధ్యమో. నువ్వెంత తినాలన్నా, ఒకప్పుడు డబ్బులు లేవు కొనుక్కుందామంటే, ఇప్పుడు డబ్బు ఉంది కొనుక్కుంటానికి, కానీ ఆరోగ్యం లేదు నీ దగ్గర. ఒకప్పుడు కష్టపడ్డావు, తినాలనుకున్న తినలేదు. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, తినాలంటే ఆరోగ్యం లేదు. మంచి స్వీట్లు తినాలంటే షుగర్ ఉంది నీ దగ్గర. మంచి పుల్లగున్న తినాలంటే అల్సర్ ఉంది నీ దగ్గర. ఏదైనా చేయాలంటే మంచి ఉప్పుగా కారంగా తినాలంటే బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది, రకరకాల జబ్బులు ఉన్నాయి మనుషుల దగ్గర. ఏది తినొద్దు అంటాడు డాక్టరు. మరి ఏం తినాలండి? ఏం తినాలి? రాగిజావ తాగు. ఒకప్పుడు రాగిజావ తాగితే పేర్లెట్టేవారు, ఇప్పుడు రాగిజావే పరమౌషధం అయిపోయింది. మరి ఏం తినాలండి? పొద్దున్నే మొలకలో పప్పు దినుసులు, మొలకలో ఉన్నది పప్పు, అవి ఉన్నాయి కదా, ఏంటవి అంటారు దాన్ని, అవి తినండి అన్న డాక్టర్. మరి ఏం చేయాలండి? అన్నం మానే, కూర ఎక్కువగా తిను, కర్రీ ఎక్కువగా తిను. మరి ఏం చేయాలండి? సాయంత్రం చపాతీ తిను. మరి అన్నం ఎప్పుడు తినాలండి? అన్నం మధ్యాహ్నం 1 కప్పు తిను. ఇది చెప్పేది. అంటే ఆరోగ్యం సహకరించట్లేదు. ఇప్పుడు తిందామంటే సహకరించట్లేదు నీకు. కడుపు నిండా తిందామంటే నీకు ఆరోగ్యం సహకరించట్లేదు. దేవుడు సెలవు లేదు నీకు. అంటే నువ్వు పూర్తిగా తిని సుఖంగా జీవించాలంటే ఎవరు సెలవు కావాలి? ఎస్, దేవుడు సెలవు ఉంటే మనం అన్నీ శుభ్రంగా తింటాం, అన్నీ అరుగుతాయి, అన్నీ మనకి ఆరోగ్యంగా పనిచేస్తాయి, క్షేమంగా ఉంటాం. ఎవరి యందు మనం భయభక్తులు ఉంచితే ఆ విధంగా మనకు వస్తుంది? దేవుని యందు భయభక్తులు ఉంచితే దేవుడు మనకి అవన్నీ కూడా ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్తాం అందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. సామెతల గ్రంథము 10:27. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము, దీర్ఘాయువునకు కారణము. దేవునికి మహిమ కలుగును గాక. మనం సుఖంగా బతకాలంటే,
దీర్ఘాయుస్తో బ్రతకాలంటే, కలకాలం బ్రతకాలంటే, ఎక్కువ ఆయుష్కాలం బ్రతకాలంటే, 100 ఏళ్ళు బ్రతకాలంటే ఏం కావాలండి మనకి? దేవుని యందు భయభక్తులు ఉండాలి. దేవుని కృప కావాలి మనకి. దేవుని దయ కావాలి మనకి. హిజ్కియాకు మరి ఆయన చనిపోతాడని వచ్చి చెప్పినప్పుడు ఆయన సింహాసనం దిగేసి గోడ త్రట్టు తన ముఖము తిప్పుకొని ఏం చేశాడండి? కన్నీళ్లు విడిచి దేవుడికి ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు ఆయనకి ఆయుష్ ఇచ్చాడు. మరలా 15 సంవత్సరాల ఆయుష్ పెంచాడు. దేవునికి స్తోత్రం. ఆయుష్ కావాలంటే దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు ఉంటే దేవుడు మనకి దీర్ఘాయుష్ని ఇస్తాడు. 112వ కీర్తన 1వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవాడు యెహోవా యందు భయభక్తులు కలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. అధికముగా ఆనందించు వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఆయన ఇచ్చే ఆజ్ఞలందు ఆనందిస్తారో, వాళ్ళ సంతానం అంట భూమి మీద బలవంతులైపోతారంట. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మన సంతానం ఏం చేస్తారండి? బలవంతులగుతారంట. దేవునికి స్తోత్రం. యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. కలిమియు సంపదయు వారి ఇంట నుండును, వారి నీతి నిత్యము నిలుచును. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుని యందు మనం భయభక్తులు ఉంచితే దేవుడు మనకి బలవంతులైన సంతానాన్ని ఇస్తారట. మన సంతానం భూమి మీద బలవంతులైపోతారంట, దీవించబడతారంట. యథార్థంగా దేవుడి దగ్గర జీవిస్తే మనం దీవించబడతామంట. దేవుడి దగ్గర నమ్మకంగా యథార్థంగా జీవిస్తే మన నీతి నిలుస్తుందంట. కాబట్టి సబ్జెక్ట్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఏమర్థమైందమ్మా? యేసుక్రీస్తు ప్రభు యందు భయభక్తులు కలిగి ఉండాలి. వినండి, సహాయం చేస్తాడు, తెలివి అనుగ్రహిస్తాడు, జ్ఞానం ఇస్తాడు, అమ్మా ఆహారం ఇస్తాడు, దీర్ఘాయుష్నిస్తాడు, మన పిల్లలని మన సంతానాన్ని బలవంతులుగా చేస్తాడు. ఎన్ని చెప్పానమ్మా? లాస్ట్ది 7వ చెప్పి నేను ముగించేస్తాను. 7వది చెప్పి నేను ముగించేస్తాను. 128వ కీర్తన 1వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. చూసారమ్మా, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు ధన్యుడువు. అంతేకాదు, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. అంటే నువ్వు దేవుని యందు భయభక్తులు ఉంచితే నువ్వు కష్టపడ్డ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వే అనుభవిస్తావు నీ కష్టార్జితం. కాకులకి గెద్దలకి పోదు, అది సిల్లి సంచులో పోసినట్లుగా పోదు, డాక్టర్లకి పోదు, మందులకు పోదు, హాస్పిటల్స్కి పోదు, మోసగించే వాళ్ళు బారిన పడదు, మోసం చేసేవాళ్ళు అప్పులెగ్గట్టే వాళ్ళు బారిన పడదు. లేకపోతే నువ్వు పాడేసుకోవు, దాన్ని వేస్ట్గా వృధా ఖర్చు అవ్వదు. అది నీ కష్టార్జితాన్ని నువ్వే అనుభవిస్తావు. నీలో గిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉండును. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ భార్య ఎలాగుంటుందంటే ద్రాక్షవల్లిలాగా ఉంటుంది. ద్రాక్షవల్లి ఎలాగుంటుందండి? అందంగా తీగ వేసి పిండి పూతతో పచ్చగా సమృద్ధిగా ఉంటుంది. నీ భార్య అలాగే ఉంటుంది. నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వైనా నేనైనా, మన పిల్లలు ఎలాగ ఉంటారంటండి? మన చుట్టూ, మన భోజనం బల్ల చుట్టూ, మన చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఒలీవ మొక్కలకు సాదృశ్యం ఏమిటంటే దీర్ఘాయువు కారణం. ఒలీవ చెట్టుకి చావు లేదు. మన సంతానము మన దేవుని భయభక్తులు కలిగి ఉంటే మన సంతానం కూడా ఒలీవ మొక్కల్లాగా ఉంటారంట, దీర్ఘాయుష్ కలిగి ఉంటారంట. కాబట్టి మన దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం. ఈ అంశాలన్నీ మేళ్ళు మనం పొందుకుందాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.